పెరట్లో పెరిగే కాయగూరలు అమ్ముకొని జీవించేవాళ్ళం. నేను, విజయ్, గీత. మా ముగ్గురితో పాటు ఒక అనాథ కూడా పెరిగాడు. తప్పు తప్పు గొడవ చేయకు, నా కోపం వస్తుంది. చెప్తే వినిపించగా ఏంట్రా చేస్తున్నావు? ఇది ఊరికే ఉండనట్టుంది, పట్టుకుంటూ అరుస్తుంది. అరవకుండా ఉండాలని కొడుతున్నా. తర్వాత అరవమన్నా అరవదు. ముందు సైకిల్ లోపల పెట్టు. తప్పు తమ్ముడు, తప్పు. తమ్ముడు అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. తమ్ముడు, నువ్వు కార్తీక మాసంలో పుట్టాను, నేను అశ్వయుజంలో పుట్టాను. నేను నీకంటే ఒక నెల పెద్దోడిని, నాతో ఏం పెట్టుకోకు. సరే సరే, సైకిల్ లోపల పెట్టు. చిన్నారి తల్లి నా చిట్టి తల్లి. ప్రేమతో పాడినా కూడా చల్ల తిడుతుందే. నిన్నే నాకు పై జేబులో పెట్టుకుంటాను. అమ్మా, నిన్ను ఈ పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా. రోజంతా నువ్వే కష్టపడాలా, ఈ పనులు నేను చేయనా? సర్లేవయ్యా, నువ్వు రోజంతా మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నావు కదా. అమ్మా, అన్నయ్య పని చేస్తున్నాడు, నువ్వు కష్టపడుతున్నా. అందువల్ల నీకు తోడుగా నేను ఇంట్లోనే ఉంటాను. నాకెందుకు చదువు? చూసావమ్మా, తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో. దీనికి చదువుకోవడం అంటే ఇష్టం లేదు, బడికి వెళ్ళాలంటే గిట్టదు. మొద్దు. ఎవరు ముద్దు? నేనా? నువ్వే ముద్దు. 8వ క్లాస్ లో 3 సార్లు ఫెయిల్ అయ్యా. నువ్వే ముద్దు. పెంకితనం చూసావమ్మా దీనికి. నిన్ను నువ్వు 8వ క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యావు కనుకనే నిన్ను మెకానిక్ షెడ్ లో చేర్చాను. నేను బుద్ధిగానే చదివాను, ఆ మాస్టర్ సరిగ్గా చెప్పలేదు. సరే సరే, చేతులు కడుక్కురండి, భోజనం చేద్దాం. భోజనమా? అలవాటు ప్రకారం దుంపకూర, కొంచెం ఊరగాయ, అంతేగా. ప్రతి పూట పరమాన్నం పెడదామని అనుకుంటాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నేను పెట్టి పుట్టిందంతే. అమ్మా, నేను ఊరికే సరదాగా అన్నానమ్మా. నీ మనసు కష్టపడేలానే మాట్లాడతానా? దుంపకూర అంటే మామూలు విషయమా? అందులోనే చాలా శక్తి ఉంది. నువ్వు రామ్మా. తప్పు తప్పు. రెండన్న గారు వచ్చి లాగించండి. ఏగా చూసావమ్మా వీడు అలరి. ఏంటమ్మా భోజనం చేయకుండా దాని వంక చూస్తున్నా? మీ నాన్నగారే ఉండుంటే మనకి గతి పట్టేది కాదు కదా. నాన్నగారా? ఆయనెవరు? ఓ, నీ భర్త గురించా? ఆయన ఉండుంటే ఇంతకంటే ఘోరంగా ఉండేవాళ్ళం. అటువంటి మాటలు అనకయ్యా. అరే పోమ్మా, మమ్మల్ని నిన్ను కాపాడలేక పారిపోయిన వారే కదా. ఆ చేతగాని మన గురించి మాట్లాడుకో. కాపాడలేక కదా ఆయన నన్ను విడిచి వెళ్ళింది. పౌరుషం వెళ్ళరు. గొప్ప పౌరుషం. భోంచేసేటప్పటికి మీద ఆయన గురించి మాట్లాడుకో. నాన్నట నాన్న. విజయ్, నాన్నగారి గురించి మాట్లాడితే అన్నయ్యకి ఇష్టం లేదని తెలుసు కదా, మరి ఎందుకమ్మా మాట్లాడతా?